నాకుండునందున. అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మనిషి తన యొక్క జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని ఆలోచించి ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు? లోక జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత లోక జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించావంటే ఖచ్చితంగా నువ్వు నరకమనే కోపంలోకి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని గురించి నీకు ఎందుకు తెలిసినా కానీ ఏ జ్ఞానం పెట్టకూడదు? దేవుని దగ్గర వచ్చిన తర్వాత లోక జ్ఞానం పెట్టకూడదు. కానీ ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి ఏ జ్ఞానాన్ని పెడతారో? లోక జ్ఞానాన్ని పెడతారు. ఎందుకు లోక జ్ఞానం అంటే అది వాక్యం మాట్లాడుతుంది. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును అంటే లోక జ్ఞానమును పెట్టి దేవుని దగ్గర లోక జ్ఞానాన్ని పెట్టి లోకాన్ని సంపాదించాలనుకున్నాడు. అంటే ఈ ఈ యొక్క లోక జ్ఞానము చేత నువ్వు లోకాన్ని సంపాదించుకుంటావు. కానీ అదే దేవుని జ్ఞానాన్ని నీ జీవితంలో సంపాదించగలిగితే, దేవుని జ్ఞానము చేత దేవుని పెరిగితే అనేక ఆత్మలు దేవుని గురించి సంపాదిస్తాడు. ఏమవుతుందంటే అనేక ఆత్మలు సంపాదింపబడాలి అంటే, అనేక మంది రక్షణ పొందాలి అంటే మన యొక్క జీవితంలో ఉండవలసిందేంటి? లోక జ్ఞానం కాదు. ఈ రోజున మనుషులు ప్రతి ఒక్కరు కొన్ని మాటలు దేవుని గురించి తెలిసినప్పటికీ ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడంటే లోక జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. దేవుని దగ్గరికి ముందుగా బాగానే వస్తాడు. ప్రార్థన అంటే తర్వాత ఒక పాట పాడడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత బైబిల్ చదవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కొన్ని దినాలు మందిరానికి రావడం ప్రారంభిస్తాడు. వచ్చిన తర్వాత దేవుని మాటలు ముందు బాగానే ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? లోక జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఏం చేస్తాడు? ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు? ముందు వచ్చినప్పుడేమో లోక జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? లోక జ్ఞానాన్ని వాడు తెలివితేటల సంఘంలో ఉపయోగిస్తాడు. ఏమవుతుంది? ఈ రోజున అలాగూ వాడి యొక్క జ్ఞానాన్ని ఆ సంఘములో లేదా దేవుని దగ్గర వినియోగపరిచి సంఘాన్ని ఏం చేస్తారంటే భ్రష్టు పట్టిస్తాడంట. ఏం పట్టిస్తారంటే అది యోధపత్రులు ఏమని వాక్యం మాట్లాడుతుందంటే వారంటే దొంగ పెట్టుల వలె ఉన్నారండి. ఏమిట్లంట అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? ప్రభా నా జ్ఞానం ఏంటి? వెరితనము ప్రభా, నా బలము వ్యర్థం ప్రభా, నా నీతి నీ కంటికి మురికి గుడ్డల వలె ఉంది ప్రభా, నా బలం ఎంత, నా జ్ఞానం ఎంత ప్రభా, నువ్వు జ్ఞానవంతుడు కదా ప్రభా, నువ్వు బలవంతుడు కదా ప్రభా అని ప్రతి దానికి ఎలాగూ ఆలోచించాలి అంటే దేవుని జ్ఞానం చేత ఆలోచించాలండి. దేని చేత? ఒకవేళ దేవుని జ్ఞానం చేత నువ్వు ఆలోచించకుండా లోక జ్ఞానాన్ని నువ్వు ఉపయోగిస్తే దావీదు లాంటి వాడే ఏమైపోయాడంటే భయపడిపోయాడు. ఏమైపోయిందంటే లోక జ్ఞానాన్ని ఉపయోగించాక 32,000 మంది సూర్యులను ఏర్పరచుకొని ఆ యొక్క అభినాదాబు గృహంలో ఉన్న దేవుని యొక్క మందసాన్ని దావీదు పొరంలోకి తేవాలనుకున్నాడు. ఏమనుకున్నాడట? దావీదు పొరంలోనికి దేవుని యొక్క మందస్థాన్ని తేవాలనుకున్నాడట. ఇప్పుడు మందస్థమును తేవాలి అంటే ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. కానీ లోక జ్ఞానాన్ని ఉపయోగించి ఏం తెచ్చాడు? ఇప్పుడు మందస్థాన్ని తేవాలనుకున్నాడు. 32,000 మంది సూర్యులను ఏర్పరచుకుని పెద్ద విందు చేసి లేకపోతే అలాగా ఎలాగూ అని దేవుని యొక్క మందస్థాన్ని తెస్తుండగా ఎప్పుడైతే ఆ ఎద్దు ఆ పాలు జారి పడిపోతున్న సమయంలో మందస్థం